దివ్యవాణి టీవీ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ప్రియ తంబి భక్తులారా, ఈ సమిష్టి దివ్యబలి పూజను సమర్పించడానికి మన మధ్యలోనికి విచ్చేస్తున్న పూజపీఠాధిపతులు, మహాఘనత వహించిన సగినాల పాల్ ప్రకాష్, కడప మేత్రాసన కాపరి. మహాఘనత వహించిన సగినాల పాల్ ప్రకాష్, కడప పీఠాధిపతులకు మా మేరీ మాతా కపుచిన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరీదాస్ ప్రతిపాటి గారి తరపున, మా పుణ్యక్షేత్రపు రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు గారి తరపున, మనందరి తరపున వారికి ప్రేమపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. स्वागत सुमांजलि दिए पदसरे कांग कांग तेरी सांस सांस रे सदा दाल सदा పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి, ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి, నీ సన్నిధిలో నాట్యమాడి, నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను, పరవశించెదను. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే, స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే.
సర్వలోకాలకు ఒకే దేవుడవైన తండ్రి దేవా స్తోత్రం. సకల సృష్టిని కృపతో కాపాడు క్రీస్తు దేవా స్తోత్రం. సర్వమును సంపూర్ణమునచు ఆత్మదేవా స్తోత్రం. మీకే మహిమా మహిమా, మీకే ఘనత ఘనత, మీకే స్తోత్రములు కలుగునుగాక. స్తోత్రం. సాసరీరి సని సాసరీరి సని సాసరీరి సని సరిగరిగా సాసరీరి సాదాద సాసదా పాపదాద పాపగా గరిగసా సరిగరిగా రిగ పదప గపద పద దసద పగరిసా. దేవుని ప్రజలారా తరలి రండి, తరలి రండి, దైవతనయుని రక్షణ బలికి, దైవతనయుని రక్షణ బలికి. దేవుని ప్రజలారా తరలి రండి, తరలి రండి, దైవతనయుని రక్షణ బలికి, దైవతనయుని రక్షణ బలికి. అర్చక గురువు అభిషేకాస్తాలతో, అర్చక గురువు అభిషేకాస్తాలతో అర్పించు అక్షయ అమృత బలికి, అర్పించు అక్షయ అమృత బలికి. రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. దేవుని ప్రజలారా తరలి రండి, తరలి రండి, దైవతనయుని రక్షణ బలికి. సరిగరిగా గపద పద దసరి సరి సరిగరిగా. దివి భువి యందు అర్పించు ఈ బలి, సర్వజనుల పాప పరిహారమీ బలి. దివి భువి యందు అర్పించు ఈ బలి, సర్వజనుల పాప పరిహారమీ బలి. దేవుని ప్రతిరూప క్రీస్తుని బలి, దేవుని ప్రతిరూప
దేవుని పరిశుద్ధమీ బలి, పవిత్రాత్మ దేవుని పరిశుద్ధమీ బలి. రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. దేవుని ప్రజలారా తరలి రండి, తరలి రండి, దైవతనయుని రక్షణ బలికి, దైవతనయుని రక్షణ బలికి. దేవుని ప్రజలారా తరలి రండి, తరలి రండి, దైవతనయుని రక్షణ బలికి, దైవతనయుని రక్షణ బలికి. అర్చక గురువు అభిషేకాస్తాలతో, అర్చక గురువు అభిషేకాస్తాలతో అర్పించు అక్షయ అమృత బలికి, అర్పించు అక్షయ అమృత బలికి. రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. రండి దైవ జనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. ధన్యజీవి, త్యాగగనుడు, అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి వేడుకలకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, సాయంకాలము పవిత్ర దివ్య బలి పూజను మనందరి కొరకై అర్పించి ప్రార్థించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన కడప మేత్రానులు, మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారికి మరొకసారి మా మేరీమాత క్యాపుచిన్ ప్రావిన్స్ తరపున, బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం తరపున, ఇక్కడ సమావేశమైన గురు పొంగవుల తరపున, కన్యాస్త్రీల తరపున, తంబి గారి భక్తులందరి తరపున మరొకసారి తండ్రి గారికి సావధానమైన స్వాగతం పలుకుతూ ఉన్నాను. తండ్రి గారా, మీరు కేవలం ఒక ఆధ్యాత్మిక కాపరి మాత్రమే కాదు, బైబిల్ గ్రంథ శాస్త్రవేత్తగా మరియు వేదాంత విద్యార్థులకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక గురువుగా దేవుని వాక్యాన్ని లోతుగా విశ్లేషించడంలో మీకు ఉన్న ప్రజ్ఞాపాఠవాలు అపారం. దేవుని వాక్యం పట్ల మీకున్న అంకిత భావం, బ్రదర్ జోసెఫ్ తంబి గారి నిరాడంబరమైన భక్తి జీవితం, ఈ రెండింటి కలయిక నేడు మా అందరికీ గొప్ప ఆశీర్వాదం. ఈ పుణ్యక్షేత్రంలో బ్రదర్ జోసెఫ్ తంబి గారి త్యాగ నిరతిని స్మరించుకొనుచు మీ పవిత్ర హస్తాల ద్వారా జరిగే ఈ దివ్య బలి పూజలో పాల్గొనడం మా అందరి అదృష్టం, భాగ్యం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఇచ్చేసినందుకు భక్త కోటి జనాభాల తరపున, బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులందరి తరపున మరొకసారి మీకు మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, క్రైస్తవ ప్రపంచంలో చిరస్మరణీయులు, జీవిత ఆదర్శ చూపినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వారి జీవిత వెలుగులో మనము కూడా పయనించాలి అన్నటువంటి గొప్ప తృష్ణతో తల్లి తిరుసభ ఎంతోమంది గొప్ప వ్యక్తులను మనకు సూచిస్తూ ఉన్నది.
అందులో ఒకరు మన ప్రియమైన జోసెఫ్ తంబి గారు. వారు చిరస్మరణీయులు, మనందరికీ ఆదర్శవంతులు, అందరికీ సహాయం చేసేటువంటి మహా గొప్ప వ్యక్తి. వారి గురించి తెలుసుకుంటూ వారిని స్మరణ చేస్తూ ఈ రోజులలో మనం గొప్పగా వేడుకలు చేసుకుంటున్నాం. ఆయన గురించినటువంటి అనేకమైన విశేషాలు వింటూ మరి సువిశేషంలో అటువంటి వ్యక్తుల గురించి ఏమి చెబుతున్నారో ఒకసారి ధ్యానం చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. మనము వారి ఆదర్శాన్ని పుణికిపుచ్చుకొని అలాగే జీవించడానికి ప్రయత్నం చేయడానికి కూడా మన జీవితాలను అలాగే ముందుకు తీసుకువెళదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క ఆశీస్సుల కోసము మరియు క్షమాపణ కోసము మొదట వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాపు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మడల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా, సృష్టిని చేసిన ప్రభువా,
ప్రాణము పోసిన సర్వేశ్వర మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనస్కులకు శాంతి 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 మంచి మనస్సులకు శాంతి రక్షణ నొసగిన యేసువా పాపము బాపిన క్రీస్తువా రక్షణ నొసగిన యేసువా పాపము బాపిన క్రీస్తువా మిమ్ము ప్రణుతింతుము మిమ్ము పూజింతుము మిమ్ము గణపరచెదము మిమ్ము ప్రణుతింతుము మిమ్ము పూజింతుము మిమ్ము గణపరచెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనస్కులకు శాంతి 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 మంచి మనస్కులకు శాంతి సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనస్కులకు శాంతి 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 మంచి మనస్కులకు శాంతి ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు సంపన్నులు, శాశ్వతులు. మీరు మీ సేవకుడుకు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మహిమను చేకూర్చి మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించినందుకు మీకు వందనములు సమర్పించుచున్నాము. తంబి గారి ప్రార్థనా బలం వలన మేము ధైర్యం నొంది ఈ కుమారుడు యేసుక్రీస్తును మరింత సన్నిహితంగా అనుసరింతుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువుని కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రభు, నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని. నీవు నాకంటే బలవంతుడివై నన్ను వశము చేసుకుంటివి. ఎల్లరూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్లా నన్ను చూసి నవ్వుచున్నారు. నేను మాట్లాడినప్పుడెల్లా దౌర్జన్యమునకును వినాశనమునకును పూనుకొనిచున్నారు అని గొంతెత్తి అరవలసి వచ్చెను. ప్రభు, నీ సందేశము చెప్పినందులకు జనులు నన్ను నిరంతరము అవమానించి గేలి చేయుచున్నారు. నేను ప్రభువును జ్ఞప్తి అంది ఉంచుకొనను, అతని పేరు మీదుగా మాట్లాడను అని అనుకొంటిని. కానీ నీ వాక్కు నా హృదయ అంతరంగమున దాగి ఉండి అగ్నివలే మండజొచ్చెను. నేను నా వాక్కును లోపల అణిచి ఉంచుకొనవలెనని ప్రయత్నం చేసి విసుగు చెందితిని. దానినిక ఆపుకొనజాలను. ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది. మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకునుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం అతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడవు వీరుడువైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుచున్నారు. విజయం సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొనుచుందురు. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యములను నీకు అప్పగించితిని. కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభువు వాక్కు. ధనములు. La 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 నిను వీడను నా యేసయ్యా, నిను మరువను నా మెస్సయ్యా. నిను వీడను నా యేసయ్యా, నిను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిను వీడను, నిను మరువను. ఏ నాటికైనా నిను వీడను, నిను మరువను. నా సర్వం సకలము నీవే యేసయ్యా, నా జీవం మార్గము నీవే మెస్సయ్యా. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే మెస్సయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా.
కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నా హృదిలో నీవు వేం చెయ్యగరావా, నా హృదిలో నీవు వేం చేయగరావా. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను, ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. నా సర్వం సకలము నీవే యేసయ్యా, నా జీవం మార్గము నీవే మెస్సయ్యా. నా సర్వం సకలము నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే మెస్సయ్యా. మరువను యేసయ్యా నిన్ను విడువను యేసయ్యా, మరువను యేసయ్యా నిన్ను విడువను యేసయ్యా. నీ ఆత్మతో నీ వాక్కుతో నన్ను నడిపావు, నీ శక్తితో నీ ప్రేమతో నన్ను నిలిపావు. నీ ఆత్మతో నీ వాక్కుతో నన్ను నడిపావు, నీ శక్తితో నీ ప్రేమతో నన్ను నిలిపావు. నీ సేవలు నాకు తోడుండగరావా, నీ సేవలు నాకు తోడుండగరావా. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను, ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవం మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవం మార్గము నీవే యేసయ్యా. రెండవ పట్టణము మొదటి కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుంచి 18 వరకు. రెండవ పట్టణము మొదటి కొరింథీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము పవిత్ర వచనములు 15, 18 వరకు. కానీ నేను ఈ హక్కులతో దేనిని వాడుకొనలేదు, ఇప్పుడును వాడుకోను. తలంపుతో నేను ఇట్లు రాయుటలేదు. నా ఈ అతిశయమును ఎవడైనను నిరార్థము చేయుట కంటే నాకు సావే మేలు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని కనుక సువార్త బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా ఎంతట నేననే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండను. కానీ ఇది నా విధి అని భావించుచున్నచో నాకు ఒక పని ఒప్పగింపబడి ఉన్నది అని అర్థము. కనుక నాకు ప్రతిఫలం ఏమి? సువార్త ప్రచారమునందు
నా హక్కును నేనే సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆశతో నిదరికి చేరి వచ్చి తిని వేచియుండి నీ మధుర స్వరమునకు. ఆశతో నిదరికి చేరి వచ్చి తిని వేచియుండి నీ మధుర స్వరమునకు. ఇక వినిపించుమో దేవా దేవా నీ వాక్యము స్వంతము చేసుకొందును నీ ధర్మ బోధనలు. ఇక వినిపించుమో దేవా దేవా నీ వాక్యము స్వంతము చేసుకొందును నీ ధర్మ బోధనలు. నిత్యము నిన్ను ధ్యానించి తరింతును, నిత్యము నిన్ను ధ్యానించి తరింతును. ప్రభువా నన్ను వెలిగించి నడిపింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7వ వచనము నుండి 13వ వచనము వరకు. యేసు 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టు రోగులను శుద్ధులను గావింపుడు, దెయ్యములను విడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనుపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షలను గాని చేతి కర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడిగా వానిని వెతికికొనుడు. అచ్చట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటినే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకు వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్రమైనటువంటి
ఈ పుణ్యక్షేత్రములో ఒక పుణ్యపురుషుడు అతి పవిత్రముగా తన జీవితము ద్వారా ప్రభువుకు సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ ప్రదేశములలో తిరుగుతూ ఆయనను స్మరించుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ దేవునికి వందనాలు సమర్పించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. నేను మాత్రం సుదూరంగా రాయలసీమ ప్రాంతం నుండి వస్తూ ఈ పుణ్యపురుషుని అతి పవిత్రమైన జీవితాన్ని నేను పఠిస్తూ వారు జీవించిన విధానాన్ని ఎంతో గొప్పగా ఆదర్శంగా చూడగలుగుతున్నాను. క్రైస్తవుడంటే ఇలా ఉండాలి, క్రీస్తు అనుచరుడంటే ఇలా ఉండాలి, క్రీస్తుకు సాక్ష్యం ఇలా చెప్పాలి అన్నట్లుగా ఆయన జీవితం ఎంత గంభీరంగా ఎంత పాఠవంగా ఉంటుందో మనమందరము గుర్తించాలి. క్రీస్తు ప్రభువు తాను ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో యెషయా ప్రవక్త మనందరికీ తెలియచేశాడు. యెషయా ప్రవక్త అంటాడు 42వ అధ్యాయములో ఆయన ఈ విధంగా అంటాడు, ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు. కానీ ఏం చేస్తాడు అంటే మెస్సయ్య ఏం చేస్తాడో యెషయా వివరిస్తున్నారు. నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు. నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు. రెల్లు కాడ అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, గడ్డిపోచ లాంటిది. అది నలిగిపోతే అలా వంగిపోతుంది, లేదా చెట్టు మీద ఉన్నటువంటి కొమ్మ విరిగిపోతే అది రాలిపోతుంది. కానీ ఈయన అటువంటి రెల్లు కాడను కూడా తుంచివేయనటువంటి కరుణామయుడు అంటాడు. అంటే జీవితంలో ఎంత బలాన్ని ప్రసాదిస్తాడో, బలహీనంగా ఎవరికైనా అనిపిస్తే ఎంత గొప్ప బలాన్ని ప్రసాదిస్తాడో యెషయా వివరిస్తున్నాడు. కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు అంటాడు. కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. ఆ కొడిగట్టిన దీపం, కొడిగడుతుంది దీపం అని కూడా తెలుగులో అంటారు. కొడిగట్టడం అంటే దీపం చివరి భాగానికి వచ్చినప్పుడు నల్లగా కనిపిస్తుంది, అక్కడికి ఆ వెలుగు వచ్చేసరికి అలా అది ఆరిపోతున్నట్లుగా అనిపిస్తుంది, ఆరిపోతుందేమో అన్నట్టుగా. అటువంటి దీపమును కూడా ఆర్పివేయడు. అది ఆయన మంచితనం. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, అటువంటి దీపమును కూడా మళ్ళీ జీవం పోసి బ్రతికించేటువంటి వాడు ఈయన, ఈ మెస్సయ్య అని అంటాడు. నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము కొనివచ్చును. న్యాయం తీసుకువస్తాడు. దేశంలో కానీ, సమాజంలో కానీ, ప్రపంచంలో కానీ ఎంతో అన్యాయం రాజ్యమేలుతూ ఉంటుంది. ఎంతోమందికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. మనుషులు ఇంత అన్యాయం చేస్తారా, వారి హృదయములు ఇంత కఠినంగా ఉంటాయా అంటూ ఆశ్చర్యపోతాం. కానీ అలాంటి అన్యాయం జరుగుతుంది. కానీ మెస్సయ్య యేసు ప్రభు మాత్రం అలా అన్యాయం చేయడు అంటుంది పవిత్ర గ్రంథం. అలా అన్యాయం చేయనటువంటి వాడు, అందరికీ న్యాయం చేసేటువంటి మెస్సయ్య. నిరాశ చెందక, నిరుత్సాహము గురికాక, నేల మీద న్యాయమును నెలకొల్పుమును. ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురు చూచును. ద్వీపములు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన బోధనల కోసం ఎదురు చూస్తాయి. అది నిజమే కదా. కేవలం 12 మంది శిష్యులతో ప్రపంచాన్ని మార్చినటువంటి గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి ఆయన బోధనల కోసం ద్వీపములు, ప్రపంచమంతా కూడా ఎదురు చూసింది. అందుకే ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయన బోధనలకు ప్రభావితమై అంత గొప్పగా ఆయన సూక్తులను అనుసరిస్తూ సమాజాన్ని చైతన్యవంతంగా, మానవ జీవితానికి అనుగుణంగా ఆ విధంగా వేయగలుగుతూ ఉంది. అందుకే యెషయా ప్రవక్త అన్నాడు, ప్రపంచమంతా కూడా ఈయన బోధ కోసం ఎదురు చూస్తుంది అని అంటాడు. అలాగే అపోస్తుల కార్యములో ఒక వచనం ఈ విధంగా ఉంది, ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు. అంతటా పర్యటిస్తున్నాడు. ప్రతి పట్టణము, ప్రతి గ్రామానికి కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు, పర్యటిస్తున్నాడు. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రదేశాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. అంతటా ఆయన పర్యటించుచు మేలు చేయుచు. మేలు చేసేవాడు.
కీడు చేసేవాడు కాదు. ప్రభు ఎవరికి కూడా కీడు చేయలేదు ఆయన జీవితంలో. చివరికి ఏం జరిగింది? ఆయన్ని శిలువ మీద వేస్తున్నారు, ఆయన రక్తం ఓడిపోతూ ఉంది. అలాగే ఆయన వేదనా సహితాన్ని అందరూ చూస్తున్నారు, గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, రకరకాలమైన మాటలు అంటున్నాడు. చివరికి ఆయన అన్నాడు, తండ్రి, వీరు చేస్తున్నదేమిటో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నాడు. మేలు చేయడం అంటే అది. నీకు అపకారం చేసిన వాడిని కూడా ఉపకారం చేయడం. ఆయన ఆ మాట అన్నప్పుడు ఆయన హింసిస్తున్నటువంటి ఆయన శత్రువులు కూడా చలించిపోయారు. ఏమిటి ఈయన దయ, ఏమిటి ఇంత కరుణ, ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకు ఇంత కరుణ అంటూ ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభు అంటే అలా ఉంటాడు. అది ఆయన నిర్వచనం. పిశాచి శక్తికి లోబడిన వారందరినీ ఆయన స్వస్థపరచను. ఇక్కడ పిశాచి శక్తి లోబడిన వాడని అంటే అస్వస్థకు గురయ్యేవారు, లేదా రకరకాల రుగ్మతలకు లోనయ్యేవారు, వివిధములుగా బాధపడేవారు, వీరందరూ ఇందులోకి వస్తారు. వారందరినీ కూడా విముక్తులను చేస్తూ స్వస్థపరుస్తూ ఒక పరమ వైద్యునిగా వారి మధ్యన ఆయన వలసినట్లుగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఈ విధంగా మనకు చెప్పబడుతూ ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క తత్వము. యేసుక్రీస్తు ఎలా ఉంటాడో ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము ఇటువంటిది. ఇలాగే ఆయన వ్యక్తిత్వాన్ని మనం సువిశేషం అంతా చూస్తే ఎంత గొప్పగా సువిశేష రచయితలు ఆయన గురించి మనకు చెబుతారో మనకు తెలుస్తుంది. ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక సువిశేషం చదివితే సరిపోదు, 4 సువిశేషాలు చదవాలి. అలా చదివినప్పుడే ఆయనలోని కరుణ, దయ, క్షమ, బోధనా శక్తి, అలాగే ఆయన ప్రయాణం చేసే తీరు, శిష్యులకు శిక్షణ ఇచ్చే తీరు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. లేదా ఒక సువిశేషం మాత్రం చదివితే యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా మనకు అర్థం కాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం రక్షకునిగా కలిగి ఉన్నాము. మనం రక్షకునిగా కలిగి ఉన్నాము. ఈరోజు అటువంటి రక్షకుని అనుసరించినటువంటి ఒక పుణ్యాత్ముడు, ఒక మహనీయుడు తన జీవితంలో 10 మందికి మేలు చేస్తూ వారి మంచినే కానీ కీడును ఎప్పుడు కోరుకోనటువంటి ఒక మహనీయుడిని మనం స్మరిస్తున్నాం. ఆయనే బ్రదర్ జోసెఫ్ తంబి గారు. వారి జీవితాన్ని చూస్తే ఎంతమందికి సహాయం చేశాడు, ఎంతమంది మేలును కోరుకున్నాడు, తను పరిహసించే వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఎంత గొప్పగా జీవిత సాక్ష్యం ఇచ్చాడు. ఆయన యొక్క జీవితాన్ని మనం బాగా పరిశీలిస్తే ఆయనలో ఉన్నటువంటి తత్వము, క్రీస్తును ఎలా ఆయన అనుసరించాడో మనం బాగా అర్థం చేసుకోగలం. అటువంటి పుణ్యాత్ముని మనం ఈరోజు స్మరిస్తున్నాము. ఈయన గురించి ఒక మాట చెప్పాలంటే ప్రభువు నతానియేలు గురించి అంటాడు. నతానియేలు గురించి ఆయన అంటూ, ఇదిగో కపటం లేని ఇశ్రాయేలుడు అంటాడు. నిజానికి అనువాదం ఎలా ఉండాలి అంటే, గ్రీకులో నుండి అనువాదం చేస్తే ఎలా ఉండాలి అంటే మోసం తెలియనివాడు అని అర్థం. కపటం లేనివాడు అని అంటే మోసం తెలియనివాడు అని. మోసం తెలియదు, మోసం చేయడం తెలియదు. కొంతమంది మనుషులకు మోసం చేయడం తెలియదు. వారు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, కానీ మోసం మాత్రం చేయరు. అది వాళ్ళ వ్యక్తిత్వం. కొన్ని సహజ గుణాలు సహజంగా కొంతమందికి అబ్బుతాయి, సహజంగానే ఉంటాయి. మనుషులు అలా జీవించాలి, అలా జీవించగలగాలి. ఒక గురువు నది ఒడ్డున నడిచిపోతూ ఉన్నాడు తన శిష్యులతో. ఏదో ఒక చిన్న తేలు నీళ్ళలో పడింది. గురువు ఒక పుల్ల తీసుకొని ఒక కర్రతో ఆ తేలును బయటికి లాగాడు. బయటికి తీసినప్పుడు తేలు అలా బయటకు వచ్చి ఆయన చేతిని కుట్టింది. ఆయన విధించాడు, మళ్ళీ నీళ్ళలో పడింది. ఆయన మళ్ళీ కర్ర తీసుకొని మళ్ళీ పైకి తీస్తున్నాడు. ఆ తేలు మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కుట్టింది, మళ్ళీ ఇదిలించాడు, మళ్ళీ నీళ్ళలో పడింది. ఇలా 3-4 సార్లు జరిగినప్పుడు శిష్యుడు అన్నాడు, గురువుగారు మీరెందుకు ఆ తేలును పైకి తీస్తున్నారు? అది మీరు కుడుతుంది కదా, ఎందుకు పైకి తీస్తున్నారు అని అన్నప్పుడు గురువుగారు అన్నారు, బాబు, ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించవలసినటువంటి బాధ్యత మనుషులుగా మనది. కుట్టడం దాని స్వభావం, మన స్వభావం
రక్షించే స్వభావం, బాగు చేయడం, మేలు చేయడం, అది మన స్వభావం. మనుషులు అలా ఉండాలి అంటూ వివరిస్తాడు. క్రైస్తవ జీవితం అలా ఉండాలి, మేలు చేసేదిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. బ్రదర్ తంబి గారి జీవితం అలా సాగింది. అందుకే ఈరోజు మనమంతా కూడా ఆయనను అంత మనం గొప్పగా గౌరవిస్తున్నాము. ప్రభు అన్నాడు, మీరు నా శిష్యులైతే ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి అన్నాడు. వెలుగుగా ఉండాలి. ఈ లోకానికి మీరు వెలుగు చూపించగలగాలి, సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ వెలుగు ఎలా ఇవ్వగలం? ప్రతి క్రైస్తవుడు వెలుగు ఇవ్వగలగాలి. ప్రతి క్రైస్తవుడు. ఇక్కడ గురువులు ఉన్నారు, కన్యాస్త్రీలు ఉన్నారు. వారందరూ వారి జీవితాల ద్వారా వారు క్రీస్తుకు సాక్ష్యం ఇస్తారు. ఒకసారి ఫ్రాన్సిస్ గారిని వారి గురువు అన్నారు, అసిసి ఫ్రాన్సిస్ గారిని, మీరు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మీ క్యాసక్ వేసుకొని మార్కెట్కి వెళ్ళి అక్కడ నిల్చోండి అన్నాడు. అన్నప్పుడు ఫ్రాన్సిస్ గారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిల్చొని చాలాసేపు గంటసేపు నిల్చొని తిరిగి వచ్చారు. గురువుగారు ప్రతిరోజు చెప్తున్నాడు, మీరు వెళ్ళి అక్కడ నిల్చొని రండి అని. ఆయన నిల్చొని వస్తున్నాడు. చివరికి అడిగాడు ఫ్రాన్సిస్ గారు, ఎందుకు నన్ను ఇలా పంపుతున్నారు? ఏమైనా కొనుక్కురమ్మంటారా? మరి మార్కెట్కి వెళ్ళమంటున్నారు, మరి నాకేమి చెప్పరు అన్నప్పుడు ఆయన అన్నాడు, నీవేమి చేయాల్సిన పని లేదు, నీవు నీ క్యాసెట్తో వెళ్ళి అక్కడ నిల్చుంటే చాలు, ఇదే నీవు సాక్ష్యం ఇచ్చినట్లు అని అంటాడు. అంటే ఏమిటి? ఒక వస్త్రధారణ అయితేనేమి, ఒక జీవిత విధానం అయితేనేమి, ఇవన్నీ కూడా క్రైస్తవత్వాన్ని చాటగలగాలి. మనం చూస్తున్నటువంటి మన కన్యాస్త్రీలు, వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దైవసేవ చేస్తారు. ప్రత్యక్షంగా చేస్తారు, పరోక్షంగా వారి జీవిత ఆదర్శము ద్వారా. మీకు తెలుసా, వారు ప్రొద్దున్నే లేచిన తర్వాత మార్నింగ్ ప్రేయర్, ఉదయకాల ప్రార్థన ఉంటుంది, అలాగే ధ్యానం ఉంటుంది, అలాగే దివ్య పూజా బలి ఉంటుంది, వారికి కావలసినటువంటి స్పిరిచువల్ రీడింగ్ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. మళ్ళీ వారి డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ ప్రేయర్ అంటూ ఉంటుంది. ఈవినింగ్ ప్రేయర్ ఎప్పుడు? ఎందుకు? మీరందరూ టీవీలు చూస్తూ, ముఖ్యంగా ఈ టీవీ సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు, చూశారా? ఆ సమయంలో కన్యాస్త్రీలు ఏం చేస్తారు? వారు జపం చెప్తారు, జపమాల చెప్తారు, ఈవినింగ్ ప్రేయర్ చెప్తారు, ధ్యానం చేస్తారు. అలాగే 1 hour అడోరేషన్, వారు దివ్యప్రసాద ఆరాధన చేస్తారు. ఇది వారి జీవిత విధానం. అంటే ప్రత్యక్షంగా ప్రభువును ప్రకటించడం, పరోక్షంగా ప్రభువును ప్రకటించటం. నీ జీవితము ప్రభువును ప్రకటించేదిగా ఉండాలి, ప్రకటించేదిగా ఉండాలి అంటారు మన పునీతులు. నీ జీవితం అలా ఉండాలి. అలా నీవు జీవించినప్పుడే నిజంగా నీ క్రైస్తవ విలువను నీవు చాటగలుగుతున్నావు అని మనమందరం గమనించాలి. అటువంటి మహనీయుడి మన జోసెఫ్ తంబి గారు. మీరు ఈ ప్రాంతీయులు ఇక్కడ గోదావరి ప్రాంతంలో మీరు పర్యటిస్తే, గోదావరి మీద 1800 ప్రాంతంలో అక్కడ ఆనకట్ట అంటూ ఏమీ లేదు. ఆ నీళ్ళన్నీ కూడా వృధాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా అడవిలోకి వెళ్ళిపోతూ ఎలాంటి ప్రయోజనం లేకుండా అలా వృధాగా అవి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఒక ఆంగ్లేయుడు వచ్చాడు. ఆయన పేరు సర్ ఆర్థర్ థామస్ కాటన్. ఈయన నీటిపారుదల శాఖ ఇంజనీర్. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి చూశాడు, ఈ గోదావరి నీళ్ళన్నీ కూడా వృధాగా వెళ్ళిపోతున్నాయి. అయితే ఇంకొక వైపు కరువు, ప్రజలు కరువుతో బాధపడిపోతున్నారు, మరణాలు, శిశు మరణాలు, వృద్ధులు మరణిస్తున్నారు, అన్నం లేక అలమటించిపోతున్నారు. ఇవన్నీ ఆయన చూశాడు. చూసిన తర్వాత ఇంజనీర్గా ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ గోదావరి మీద ఒక మంచి ఆనకట్ట కడితే ఈ ప్రజలందరూ కూడా బాగుపడతారు. ఈ నీళ్లను మళ్లించి ఈ అడవులన్నిటిని కూడా మంచిగా పొలాలుగా చేస్తే పంటలు పండుతాయి, వరి పండుతుంది, ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు కదా అనుకుంటూ ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? మద్రాసులో ఉన్నటువంటి ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి రాశాడు. నేను ఇక్కడ ఆనకట్ట కడితే బాగుంటుంది, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. వాళ్ళు ఏం రాశారంటే,
నీ పని అది కాదు, నువ్వు నోరు మూసుకొని మేము చెప్పిన పని చేసి తిరిగి వచ్చి అని రాశారు. కానీ ఈయన పట్టు వదలలేదు. నేను తప్పనిసరిగా ఇక్కడ ఒక ఆనకట్ట కడితే ప్రజలు బాగుపడతారు అనుకుంటూ ఆయన అక్కడ మళ్ళీ కట్టడానికి మళ్ళీ ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తూ చివరిగా ఒక వాక్యం ఇలా రాశాడు: ఎ ట్రూ క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. నిజమైన క్రైస్తవుడు ఇతరుల అవసరాలకు స్పందిస్తాడు అంటూ ఆంగ్లంలో ఒక వాక్యం వ్రాసి ఆయన పంపించాడు, బైబిల్ను కోట్ చేస్తూ. బ్రిటిష్ ప్రభుత్వం వారు దాన్ని చూసి ఈయనకు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఆనకట్ట కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు 2 సంవత్సరాలుగా ఆయన అక్కడంతా తిరుగుతూ వ్యాధులకు గురవుతూ ఆ ప్రాంతంలో ఒక ఆనకట్ట కడతాడు. ధవళేశ్వరం దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆనకట్ట అది కట్టిన తర్వాత కాలువల ద్వారా నీళ్లు అలా మళ్లింపబడి ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైపోయింది. మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే మీ కనుచూపు మేరకు అంతా పచ్చగా కనపడుతుంది. ఒకప్పుడు అదంతా కూడా అడవి ప్రాంతము, చెట్లు చేమలతో కంపలతో ముళ్ళతో ఉన్నటువంటి ఆ ప్రాంతము. ఈ మహానుభావుని ఆలోచన వల్ల అక్కడంతా కూడా సుభిక్షంగా ఎంతో గొప్పగా పంటలు పండుతున్నాయి. 3 పంటలు పండుతాయి. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, అన్నం తినగలుగుతున్నారు, ఎటువంటి క్షామము లేదు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా సుభిక్షంగా జీవించగలుగుతున్నారు. ఈనాటికి కూడా మీరు వెళ్ళి అక్కడ వృద్ధులను అడిగితే, కాటన్ ద్వారా తెలిసినట్టు వాళ్ళని అడిగితే, కాటన్ ద్వారా ఎవరు అంటే వారు తెల్లగా ఉన్నటువంటి అన్నాన్ని చేత్తో తీసుకొని ఇలా చూపిస్తారు. కాటన్ ద్వారా అంటే ఈయన మాకు అన్నం పెట్టినటువంటి మహానుభావుడు అంటూ. ఎవరు నేర్పించారు ఇది? ఆయనకి ఎవరు చెప్పారు? క్రైస్తవత్వం అంటే ఇది. ఆయన క్రైస్తవుడు. క్రీస్తు ఏం బోధించాడు? కష్టములో ఉన్న వారిని ఆదుకొను, నీవు ఈ లోకానికి వెలుగుగా జీవించు, ఉప్పు వల్లే జీవించు. అలా స్వార్థంతో కాదు, నీకోసం కాదు, నీకోసమే జీవించటం కాదు, ఇతరుల కోసం జీవించు. ఆర్థర్ కాటన్ గారు తాను బ్రతికిన చోట 10 మంది పచ్చగా బ్రతకాలి అని కోరుకున్నాడు. అందువల్లే ఆయన నిజమైన క్రైస్తవుడు. ఈనాటికి కూడా మీరు వెళ్ళి చూస్తే ఆ ప్రాంతాలలో గుర్రం మీద వెళ్తున్నటువంటి కాటన్ దొర యొక్క విగ్రహం అక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది నిజమైన క్రైస్తవుడు అంటే ఈయనే, నిజమైన క్రైస్తవుడు అంటే ఈయనే. అది క్రైస్తవత్వం అంటే. ఇతరులకు మేలు చేయగలిగేటువంటి తత్వం, ఎలాంటి కీడు చేయకుండా వారిని మంచిని కోరుకునేటువంటి తత్వము. మీరు ఈ లోకానికి వెలుగుగా ఉండండి, ఉప్పు వలె ఉండండి అని ప్రభు చెప్పినటువంటి హితవు. అది జీవితం ద్వారా మనం చూపించగలగాలి. మీరు సాక్ష్యం ఇవ్వగలగాలి నాకు అంటాడు ప్రభు. ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ఎలా? మన జీవితం ద్వారా, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా ఇతరులకు మేలు చేస్తూ ప్రభువుకు సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, కీడు తలపెట్టలేదు. అది క్రీస్తు ప్రభు తత్వం. ఆ తత్వాన్ని మనం అలవరుచుకోవాలి. అందుకే ఈరోజు మనమంతా కూడా అటువంటి తత్వాన్ని అలవర్చుకొని ఈ ప్రాంత ప్రజలందరికీ సేవ చేస్తూ వారి మంచిని కోరుకున్నటువంటి ఒక మహనీయుని స్మరిస్తున్నాం. ఆయన జీవితంలో ఎంత గొప్పగా ఆయన జీవించగలిగాడో ఈ ప్రాంతీయులకు తెలుసు, ఇక్కడున్న పెద్దలకు తెలుసు. ఆయన జీవితం గురించి చెబుతారు. ఎంత గొప్పగా జీవించాడు, ఎంత నిస్వార్థంగా జీవించాడో, ఒక సేవకునిలాగా ఎలా జీవించాడో, ఒక భిక్షువులాగా ఎలా జీవించగలిగాడో, ఎలా ఉన్నా ఇతరుల మంచినే కోరుకున్నటువంటి మహనీయుడు. ఈ సృష్టిలో ప్రతి విషయం కూడా, ముఖ్యంగా పశుపక్షాదులు, జంతువులన్నీ కూడా ఇతరుల క్షేమాన్ని కోరుకుంటాయి, ఒక్క మానవుడు తప్ప. అలా ఉండకూడదు. క్రైస్తవుడు అంటే ఇతరుల మంచిని కోరుకోవాలి, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, ఇతరులు బాగా ఉండాలని కోరుకోవాలి. అలాంటి తత్వం ఉన్నటువంటి వారే బ్రదర్ జోసెఫ్ తంబి గారు. వారు జీవించిన విధానం, వారు తన జీవితంలో చూపించినటువంటి నిస్వార్థ సేవ, త్యాగనిరతి, త్యాగం, ఎలాంటి కోరికలు లేకుండా జీవించిన విధానం మనను ఎంతో ఆకట్టుకుంటుంది. అలాంటి మహనీయుని స్మరణ చేస్తూ అలాంటి మంచి లక్షణాలు మనము కూడా పుణికిపుచ్చుకోవాలి.
మనమంతా అద్భుతాలు కోరుకుంటాం, అద్భుతాలు కావాలని కోరుకుంటాం. నిజమే, తప్పనిసరిగా దేవుడు అద్భుతాలు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారం జీవించినప్పుడు. మరియ తల్లి అన్నది, ఆయన చెప్పినట్టు చేయండి అని మరియ తల్లి అన్నది. అలాగే క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం బాప్తిస్మం తీసుకునేటప్పుడు తండ్రి దేవుడు పైనుండి స్వరంతో వినిపించాడు, ఈయన నా ప్రియతమ కుమారుడు, ఈయన మాట ఆలకించండి. అలాగే దివ్యరూపధారణ సమయంలో కూడా దేవుడు అన్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆయన చెప్పినట్లు చేయండి అంటూ. ఆయన మాటలు ఆలకించినప్పుడు, ఆయన మాటలు జీవించినప్పుడు, మన జీవితంలో దాన్ని అనుసరించినప్పుడు తప్పనిసరిగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థనా సహాయం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఇక్కడ ఉంటూ తన సమాధి నుండి మనందరికీ ఇచ్చేటువంటి పిలుపు ఇదే, ప్రభువును అనుసరించండి, ఆయన వాక్యం ద్వారా జీవించండి అని అక్కడ వ్రాసి పెట్టారు. నిత్యము ప్రార్థించు, సువిశేషాన్ని ప్రకటించు అంటూ అక్కడ వ్రాసి పెట్టారు. ప్రార్థించాలి, సువిశేషాన్ని ప్రకటించాలి. ఎలా? 2 విధాలుగా ప్రకటించవచ్చు. ఇలా బైబిల్ తీసుకొని ప్రకటించవచ్చు. రెండవది నీ జీవితం ద్వారా ప్రకటించవచ్చు. నీ జీవితం ద్వారా ప్రకటించేటువంటి సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. నిన్ను చూసి ఎంతోమంది, ఇదిగో ఇతను క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు. నీవు ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటావు, ఎంతో అక్కడ అవినీతి ఉండవచ్చు, ఎంతో అసభ్యకరమైనటువంటి భాష వాడుతూ ఉండవచ్చు, ఎన్నో విధాలుగా ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉండవచ్చు. కానీ నీ ప్రవర్తన ద్వారా నీవు వేరే విధంగా ఉండగలగాలి, ప్రభువుకు సాక్ష్యం ఇవ్వగలగాలి. వారందరూ కూడా ఈయన క్రైస్తవుడు, ఈమె క్రైస్తవరాలు అని చెప్పుకునే విధముగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే ప్రభు చెప్పినట్లు నీవు లోకానికి వెలుగుగా ఉండాలి, నీవు ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి అంటూ చెప్పినటువంటి మాట మన జీవితం ద్వారా సార్థకమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన జోసెఫ్ తంబి వారు మనకిచ్చేటువంటి పిలుపు ఇది. ఆయన చెప్పినట్లు చేయండి, ప్రభు వాక్యానుసారం జీవించండి, నిస్వార్థంగా జీవిస్తూ ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండండి అంటూ ఆయన తన సమాధి నుండి మనందరికీ కూడా పిలుపునిస్తున్నారు. ఆ పిలుపును స్వీకరిద్దాం, అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితేక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నిజ దేవునిగా జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుడు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్షియు పిలాతుగా శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితా పుత్రుల నుండి బయలుదేరు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితా పుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుతున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసిస్తున్నాను. పాప విమోచనకు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షిస్తున్నాను. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారు భారతదేశ సువార్త పరిచర్యలో ఒక అలుపెరుగని బాటసారి. ఆయన చూపిన త్యాగ నిరతని స్మరించుకుంటూ మన ఆత్మీయ తండ్రి అయిన పాపు గారి కోసం, మన దేశం కోసం మరియు
ఫ్రాన్సిస్కన్ సభ కోసం దేవుని కృపను వేడుకుందాం. ఈ రాతిపై నేను నా సంఘాన్ని నిర్మించుదును అని నిడివిన సర్వశక్తిమంతుడైన ఓ ప్రభువా, స్త్రీ సభను చక్కగా నడిపించుచున్న పరిశుద్ధ 14వ లియో జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, దైవవాక్కును బోధించు ప్రతి క్రైస్తవ బోధకుని దీవించండి. వారంతా ప్రభు సేవలో నింపబడి ఆత్మరక్షణ మహాయాగములో నిరంతర శ్రామికులుగా ఉండునట్లు వారిని దీవించమని ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నా హృదయానికి అనుకూలమైన కాపరులను నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన ప్రభువా, సకినాల పౌల్ ప్రకాష్ తండ్రి గారిని కడప మేత్రాసనానికి అనుగుణమైన కాపరిగా మీరు ఎన్నుకున్నారు. మీ అపోస్తులను నడిపిన విధముగా ఈ నీ సేవకుణ్ణి నడిపించండి. కడప మేత్రాసనాన్ని ప్రేమతో, విశ్వాసముతో, జ్ఞానముతో మరియు వినయముతో నడిపించేందుకు కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఫ్రాన్సిస్ వెళ్ళి నా సంఘాన్ని పునర్నిర్మించు, అది కూలిపోతుంది అన్న స్వరాన్ని ఆలకించి కథోలిక శ్రీసభ నిమిత్తమై తన జీవితాన్ని సమర్పించుకున్నారు. పునీత్ అసిస్పుర ఫ్రాన్సిస్ వారి 8వ శతాబ్ది మరణ జ్ఞాపకాన్ని యావత్ కథోలిక శ్రీసభ స్మరిస్తున్న తరుణములో వారి పేదరికము, వినయము, శాంతి మరియు సమస్త సృష్టి పట్ల సోదర భావముతో క్రీస్తును అనుసరించిన ఆయన జీవన సాక్ష్యాన్ని మాకు దయచేయము. సమస్త ఫ్రాన్సిస్కన్ కుటుంబం స్వార్థ ఆనందముతో ఫ్రాన్సిస్ వారి వలె జీవిస్తూ పేదల సేవలో, శాంతి నిర్మాణములో, సృష్టి సంరక్షణలో మరింత విశ్వాసముగా నిలిచేలాగున దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవం సందర్భముగా సుదూర్ఘ గ్రామాలు, పట్టణాలు, దేశ నలుమూల నుండి విచ్చేయుచున్న యాత్రికులను సురక్షిత ప్రయాణాలు, ఆత్మీయ ఆనందము, సంపదలు కుటుంబాలకు మీ నిండైన ఆశీర్వాదాలు ప్రసాదింపుము. వారు బ్రదర్ జోసెఫ్ తంబి గారి అద్భుత జీవిత సాక్ష్యాన్ని తమ స్వంత ప్రాంతాలకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి క్రీస్తు సందేశం చేరేలా ప్రేరణ కలిగించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, లోకమంతటా వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న మీ ఆజ్ఞలను నెరవేర్చడానికి బ్రదర్ జోసెఫ్ తంబి గారు పడిన శ్రమలను స్మరించుకుంటున్నాము. నేడు హింసలు మరియు వ్యతిరేకతలు ఎదురవుతున్న చోట నీ సువార్తను మోసుకెళ్తున్న సువార్థికులను నీవు కవచముగా ఉండి వారిని రక్షించండి. వారి పరిచర్య ద్వారా అనేకులు మీ వెలుగులోనికి వచ్చేలా మీ కృపను దయచూపమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పంట విస్తారముగా ఉంది, కానీ పనివారు కొంతమంది. కావున పంట యజమానిని ప్రార్థించుడి, తన పంటలో పనిచేయి వారిని పంపునట్లు అని సెలవిచ్చిన దేవా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితం ద్వారా అనేక మందిలో ఆధ్యాత్మిక పిలుపులు వికసించినట్లే నేటి యువతీ యువకులలో కూడా యాజక ధార్మిక పిలుపులను అందుకొని స్ఫూర్తిని దయచేయండి.
మీ వాక్యాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయడానికి పిలుపును దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి ద్వారా నీవు మాకు అందించిన సందేశములను బట్టి వందనములు. మా పాపగారిని, మా దేశాన్ని, ఫ్రాన్సిస్కన్ సభను మరియు మా ప్రజలందరినీ నీ అరచేతులలో భద్రపరచండి. మేము సమర్పించిన ఈ విన్నపములను మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాని సని పమగమ 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 పాని సని. విశ్వమంతా విశ్వసించే విశ్వముష్టికారక, విశ్వమంతా విశ్వసించే విశ్వసృష్టికారక, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా, విశ్వసించితి దేవరా విశ్వమానవ శ్రీకరా. కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా, కరుణ చూపి తరలిరా ప్రీతి కానుక చేకొనా. పరిమళించే నాకృతి నీదు ప్రేమకు ఆకృతి, వెలకు అందని అర్పణం ప్రణతి పూర్వకం. పరిమళించే నాకృతి నీదు ప్రేమకు ఆకృతి, వెలకు అందని అర్పణం ప్రణతి పూర్వకం. నీకు నచ్చిన భాగము దశమ భాగమేగా, నీకు నచ్చిన భాగము దశమ భాగమేగా. వినయవర్తనతో చెంత చేసితిని, వినయవర్తనతో చెంత చేసితిని. కరుణ
సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, బ్రదర్ జోసెఫ్ తంబి గారి దయ వలన మేము తీసుకుని వచ్చిన మా అర్పణను స్వీకరింపమని నిన్ను ప్రార్థించుచున్నాము. దయతో మా ప్రార్థనను ఆలకించండి. మేము మీకు తగిన ఆరాధనలు చెల్లించినట్లు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన మాకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసం మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరుగున ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై నిరంతరము నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధులు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి.
పరిశుద్ధుల్ 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పితా, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము ప్రకటించెదము ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటుల దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ ధన్యజీవి బ్రదర్ జోసెఫ్ తంబి గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని ఈనాటి దివ్యబలి పూజను సమర్పిస్తున్న పౌల్ ప్రకాష్ మేత్రానులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అట్లా చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందం పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటి అనుగ్రహింపు. మా యొద్ద ఆపుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులో నీవు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకులను యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సమాధానం. మాకు దయచూపండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్యజీవకు మనందరిని కాపాడునుగాక. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను. నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను, జీవాహారమై నిలిచెను. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది. సాససా నీనిని పాపపా పాగరిసా సాససా నీనిని పాప పాప గమగరిసా. పరముని పరిశుద్ధుడు భూమికే తెంచగా, వరములు సెలయేరులై ప్రభవించెను. మనమునేలే పరిశుద్ధుడు భూమికే తెంచగా, వరములు సెలయేరులై ప్రవహించెను. క్రీస్తు శరీర రక్తములను స్వీకరించుము, క్రీస్తు శరీర రక్తములను స్వీకరించుము. ఇమ్మానుయేలు దేవుని సేవింతుము, ఇమ్మానుయేలు దేవుని సేవింతుము. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనలను రక్షించగా ఇలలో వెలసినది. మనలను రక్షించగా ఇలలో వెలసినది.
ముక్తి మార్గం మాధుదేవా కలకాలము కాంక్షించుచు ముక్తి మార్గం మాధుదేవా కలకాలము కాంక్షించుము మహిమన్ మాకు చూపుము నీవే మాదు మహిలో రక్షం మహిమన్ మాకు చూపుము నీవే మాదు మహిమల రక్ష హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మనమిక ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు కనికరము చూపు తండ్రివి, సమస్త ఆదరణను కరుణా శాంతిని అనుగ్రహించువారును. మీరు మీ సేవకుడును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవ సందర్భమున మీ నామ సంకీర్తనకై కూడిన తంబిగారి భక్తులను విశ్వాసులను కరుణతో దీవించి మీ ఏకైక కుమారుని శరీర రక్తమును స్వీకరించిన మాపై నిత్య రక్షణను తప్పక లభించునని దృఢ నమ్మకము మాలో కలిగించుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఔటపల్లి పుణ్యమూర్తి దైవ సేవకుడు అద్భుత వ్యక్తి బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములలో 2వ రోజు మనందరికీ కూడా దివ్య బలి పూజను సమర్పించి మన కోసం ప్రార్థన చేసి, దివ్య బలి పూజలో ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితానికి సమర్థవంతమైన దైవవాక్కును బోధించి మనలను దేవునికి దగ్గరగా సులువైన మార్గంలో నడుచుటకు మన యొక్క విశ్వాసం చాలా ముఖ్యము. ఉదాహరణకి బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఏ విధముగా దేవునికి అతి దగ్గరలో జీవించారో అదే విధముగా మనమందరం కూడా దేవునికి దగ్గరగా జీవించాలని మంచి వాక్యాలతో మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి కడప మేత్రానులు మహాఘనత వహించిన శ్రీ 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 సగినాల పౌల్ ప్రకాష్ తండ్రి గారికి మేరీ మాతా కపూచన్ ప్రొవిన్షియల్ గారు ప్రావిన్స్ గారి తరపున, అదే విధముగా పుణ్యక్షేత్ర గురువుల తరపున, పుణ్యక్షేత్రం తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ మై లార్డ్. అదే విధముగా ఈ దివ్య బలి పూజలో జోసెఫ్ తంబి గారి యొక్క మహోత్సవాలు చాలా ఘనముగా జరగాలని, ప్రతి ఒక్క భక్తుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి అని ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థన చేసినటువంటి మా కపూచన్ సభకు చెందినటువంటి గురువులు, అదే విధముగా వివిధ సభలకు చెందినటువంటి గురువులు, ఇతర మేత్రాసనాల నుంచి వచ్చినటువంటి గురువులందరూ కూడా మన కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేశారు. వారందరికీ కూడా మేరీ మాతా కపూచన్ ప్రావిన్స్ తరపున, పుణ్యక్షేత్రం తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదే విధముగా ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనడానికి గాయక బృంద సభ్యులు చాలా కృషి చేశారు. దాన్ని నడిపించినటువంటి వ్యక్తులు సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ రెక్టర్ అయినటువంటి ఫాదర్ జోజీ అనిల్ బాబు గారు, అదే విధముగా బ్రిండీసీ భవన్
రెక్టర్ గారు ఫాదర్ లూద్దు శౌరి మాదాను వీరిరువురు కూడా వారి యొక్క బ్రదర్లకు మంచి తర్పీదునిచ్చి మంచిగా పాటలు పాడి మనలందరినీ కూడా ఆధ్యాత్మిక పదంలో నడిపించినటువంటి గాయక బృంద సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధముగా పూజ ఆరంభములో మనము గురువులందరూ కూడా వస్త్రాలు ధరించి ఈ బలిపీఠం ముందుకు వచ్చే ముందు సెయింట్ జార్జ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు చిన్నారులు చాలా నృత్య ప్రదర్శన చేశారు. దానికి ముందుండి నాయకత్వం వహించినటువంటి సిస్టర్ గాబ్రియల్ గారు, సిస్టర్ ప్రతిమ వారి యొక్క బిడ్డలకందరికీ కూడా పుణ్యక్షేత్రం తరపున మేరీమాత కపూచన్ ప్రావిన్స్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇప్పుడు మన ప్రధాన యాజకులు సగినాల పౌల్ ప్రకాష్ తండ్రి గారికి చిన్న సన్మానం ఉంటుంది. అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన మధ్యలోనికి విచ్చేసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించినటువంటి ప్రియతమ పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన సగినాల పౌల్ ప్రకాష్ గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారిని దుశాల్వతోనూ పుష్పగుచ్చముతోనూ మొమెంటోతోనూ సత్కరించవలసిందిగా మా ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరిదాస్ ప్రతిపాటి గారిని, మా పుణ్యక్షేత్రపు రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు గారిని, మా ప్రొవిన్షియల్ కౌన్సిలర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ నామ్దేవ్ గారిని కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించుదాం. ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని మనందరికీ ఇచ్చి దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకునేలాగున దివ్యబలి పూజను సమర్పించినటువంటి మహాఘనత వహించిన సగినాల పౌల్ ప్రకాష్ కడప పీఠాధిపతులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 సంవత్సరాల క్రితం కడప ప్రాంతం నుండి కొన్ని బస్సులను మేము ఈ ప్రాంతానికి తీసుకువచ్చి పుణ్యక్షేత్రాన్ని దర్శించాము. అప్పుడు మా విశ్వాసులలో కలిగినటువంటి అనుభూతి వారు మాతో పంచుకున్నారు. ఒక పుణ్యపురుషుని, ఒక దివ్యమైన వ్యక్తి సమక్షములో ప్రార్థించినప్పుడు వారిలో కలిగినటువంటి దివ్యానుభూతిని వారు మాకు వివరిస్తూ వచ్చారు. ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనది. ఒక దివ్యమైనటువంటి వ్యక్తి, దేవుని యొక్క అనుగ్రహం పొందిన వ్యక్తి ఇక్కడ సమాధి చేయబడి మనందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. వారి ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుందాం. అలాగే ముందు ముందు కూడా అనేక విధములుగా వారి యొక్క జీవిత ఆదర్శము తల్లి తిరుసభ అనేక విధములుగా గ్రహించాలని మనం వారి కోసము, ఈ పుణ్యక్షేత్రం కోసము మరియు ఇక్కడ నడుపుతున్నటువంటి సభ ఫాదర్స్ కోసము ప్రార్థన చేద్దాం. నన్ను ఆహ్వానించి గౌరవించినటువంటి ఫ్రాన్సిస్కన్ సభ వారికి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా మేము బలపరచుచు ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయుదురుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధ నుండి, వ్యాధుల నుండి విముక్తి నుండి వారి పవిత్ర జీవిత ఆదర్శములు అనుసరింతురుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి క్రియలను అనుసరించి మీరు విశ్వాసమునందు బలపడి అటులనే వారి మధ్యస్థ ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.
దైవ సేవకుడా మా జోసెఫ్ తంబిగారా అద్భుత వ్యక్తివయా మా కొరకు ప్రార్థించుమా మా కొరకు ప్రార్థించుమా. అందరి వాడవయ్యా ధన్యజీవి జోసెఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా ధన్యజీవి జోసెఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. పుణ్య ఫ్రాన్సిస్ బాటలో నడిచిన ధన్యుడా క్రీస్తు ప్రేమను చాటిన దైవ సేవకుడా. పుణ్య ఫ్రాన్సిస్ బాటలో నడచిన ధన్యుడా క్రీస్తు ప్రేమను చాటిన దైవ సేవకుడా. నీ ప్రార్థనలో కలకాలము దీవెనబడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము. నీ ప్రార్థనలో కలకాలము దీవెనబడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము. త్యాగధనుడా జోసెఫ్ తంబి అందరి వాడవయ్యా ధన్యజీవి జోసెఫ్ తంబి అద్భుత వ్యక్తివయ్యా. కలతలలో కష్టములో నిన్ను నేను వేడిన వ్యాధులలో బాధలలో నిన్ను నేను చేరిన కలతలలో కష్టములో నిన్ను నేను వేడిన వ్యాధులలో బాధలలో నిన్ను నేను చేరిన. ఆలకించే వాడవయ్యా ఆదరించే వాడవయ్యా ఆలకించే వాడవయ్యా ఆదరించే వాడవయ్యా. నీ ప్రార్థనలో కలకాలము దీవెనబడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము. నీ ప్రార్థనలో కలకాలము దీవెనబడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము. నీ ప్రార్థనలో కలకాలము దీవెనబడయుదము నీ సన్నిధిలో ప్రతిక్షణము సంతోషముందెదము. నీ ప్రార్థన